ముందుగా ప్రకాశం జిల్లా పర్చూరు జన సైనికులకు వీర మహిళలకు నా నమస్కారాలండి. అలాగే ప్రకాశం జిల్లా అధ్యక్షులు శ్రీ రియాజ్ గారికి, అలాగే ప్రకాశం జిల్లా నాయకులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే జనసేన పార్టీ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున గవర్నమెంట్ వారు. ఎందుకంటే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో మీటింగ్ పెట్టి నిజంగా కౌలు రైతులకి ఎక్కడ ఇస్తున్నారు అని చెప్పన్నారు. మరి వీళ్ళంతా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మీకు కనబడతలేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగా ఈ రోజున ఎంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ ఉందంటే గవర్నమెంటు, మన నాయకుడు ఒకటే చెప్తా ఉన్నారు, మనం అధికారంలోకి వచ్చేదాకా కాదు, ఇప్పుడు మనం ప్రజలకు ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజున కౌలు రైతు ఆత్మహత్యలు చూసి చలించిపోయి ఇప్పుడు మనం ఏం చేస్తామని చెప్పి దాదాపుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో 3,000 మంది చనిపోతే ఆత్మహత్య చేసుకొని ఏ ఒక్కరికి కూడా ఈ గవర్నమెంట్ వారు ఎటువంటి లబ్ధి కనీసం పరామర్శించే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా తన సొంత డబ్బులతో కళ్యాణ్ గారు 5 కోట్లు విరాళం ప్రకటించి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి వెళ్ళి పర్సనల్గా పరామర్శించి ప్రతి కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఈరోజు ఇస్తూ ఉంటే వీళ్ళు ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. అలాగే నిన్న చీరాల్లో చేనేత కార్మికులు పరిస్థితి చూస్తూ ఉంటే నిన్న నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతుల తర్వాత చేనేతలు కూడా ముఖ్యమైన స్థానం. వాళ్ళు కూడా ఈరోజు రైతుల తర్వాత చేనేతలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నిజంగా మరి భగవంతుడు అనేవాడు ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని పరిపాలించమని గవర్నమెంట్ ఇస్తే మీ ఇష్టానుసారంగా మీ ఆస్తులు సంపదలు మీ యొక్క పరపతిని పెంచుకోవడానికే ప్రయత్నిస్తారు, కానీ ప్రజలకి ఉపాధి అలాగే ఒక డెవలప్మెంటు ఏమీ లేకుండా ఈ రోజున నిజంగా వాళ్ళని సంక్షేమ పథకాలే ముఖ్యంగా చేయాలి అని చెప్పి చేస్తూ ఉన్నారు. నిజంగా మేము దానికి కూడా మొన్నే పవన్ కళ్యాణ్ గారు ఆయన మనోగతం బుక్కు ఒకటి పంపించారు. చాలామంది చదివే ఉంటారు మన జన సైనికులంతా కూడా. అది ఆ యొక్క మనోగతం బుక్ చదివితే మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయిపోయినట్టే. దయచేసి దేనికంటే సంక్షేమం అభివృద్ధి సంపాదనలో ఉండాలి అని చెప్పి కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. అంతేగాని అభివృద్ధిని మర్చిపోయి మీరు సంక్షేమం మాత్రమే చేస్తూ ఉంటే ఈ రోజున ఇంకా ప్రజలంతా కూడా యాచించే స్థాయికి వస్తారు. నిజంగా దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచి మనం అంతా బలోపేతం చేసి రాబోయే రోజుల్లో ఆయన ముఖ్యమంత్రి చేస్తేనే మనం ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై హింద్.